హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చెన్నకేశ్వర్ రెడ్డి. మాది చిత్తూరు. నేను ఈ రోజు నుంచి క్యాంపింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఎక్స్పీరియన్సెస్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా కొన్ని రోజులకి నాతో పాటు క్యాంపింగ్కి జాయిన్ అనేసి చెప్పారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం క్యాంపింగ్ చేసుకోవడానికి అడవిలో మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంట్ వేసుకోండి ఫ్రెండ్స్. టెంట్ వేసుకోవడానికి మీకు టెంట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా మీకు ఇలాంటి షీట్స్ తీసుకొని వచ్చి ఇలాంటి షీట్స్తో అయినా టెంట్ వేసుకోవచ్చు. టెంట్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనకి ఫైర్ చేసుకోవడానికి కలప కావాలి. అలాంటి కలపను కట్ చేసుకోవడానికి మనకి ఇలాంటి గొడ్డలి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీరు అడవిలో తిరిగేటప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి అండ్ కోతులు ఇలాంటివి ఏవైనా వచ్చినా సరే వాటిని భయపెట్టడానికి మనకు ఒక స్టిక్ కావాలి. అలాంటి స్టిక్ని నరుక్కోవడానికైనా మనకి ఇలాంటి గొడ్డలి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా కలపను కోసుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ మనకు ఇలాంటి రంపం సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి రంపాన్ని వీలైనంత వరకు పోర్టబుల్ రంపాన్ని కొనుక్కోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మల్టీ టూల్ ఫ్రెండ్స్, ఈ మల్టీ టూల్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మల్టీ టూల్లో మనకి ఎన్నో టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి టూల్ కిట్ని యూజ్ చేసుకోవడం వల్ల వీటన్నిటిని మనము సపరేట్ వస్తువులను వాడాల్సిన అవసరం లేకుండా వీటిని వాడుకోవచ్చు. ఇందులోనే మీకు రంపము, కత్తి, స్క్రూ డ్రైవర్ ఇలా ఎన్నో అంటే ఎన్నో ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో మల్టీ టూల్ యూజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము ఫైర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి అగ్గిపెట్టె లేదా లైటర్ మెయిన్గా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి మనం చేస్తున్న ఫైరు చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఎఫెక్టివ్గా రావాలి అంటే మనం ఇలాంటి కర్పూరం బిళ్ళలు యూజ్ చేయడం చాలా అంటే చాలా యూస్ఫుల్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా హెవీ రెయిన్ సిచ్యువేషన్స్లో మనకి ఇలాంటి మ్యాచ్ స్టిక్స్ బాక్స్లో పెట్టుకుని ఉన్న కొంచెం తడిచిపోయినా సరే మనకి ఫెర్రో రాడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి స్మాల్ ఫెర్రో స్టిక్స్ని క్యారీ చేయడం వల్ల ఫైర్ మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాటరీస్తో కూడా మనం ఫైర్ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్లస్ అండ్ మైనస్ వోల్ట్స్ని కనెక్ట్ చేయడం వల్ల మనకి ఫైర్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా కూడా మనము ఫైర్ని జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఆప్షన్ బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆప్షన్, మనం భూతద్దం యూజ్ చేసి కూడా మనం ఫైర్ జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ని కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ భూతత్వం ఫ్రెండ్స్, మనకి ఎక్కడైనా దగ్గరలో వాటర్ ఉంటే ఆ వాటర్ క్వాంటిటీని పరిశీలించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, మనము వంట చేసుకోవడానికి సంబంధించి ఫస్ట్ మనకి యూజ్ అయ్యేది ఫ్రెండ్స్ పోర్టబుల్ స్టవ్ ఫ్రెండ్స్. ఇలాంటి పోర్టబుల్ స్టవ్స్ని యూజ్ చేసి కూడా మనము చాలా అంటే చాలా మంచిగా మనము వంట చేసుకోవడానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మెటీరియల్ కుకింగ్ మెటీరియల్ ఫ్రెండ్స్. ఇలాంటి మెటీరియల్ ఉండటం వల్ల మనకి స్మాల్ ఫ్రైస్ చేసుకోవాలన్నా ఏదన్నా కూరలు చేసుకోవాలన్నా ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి చాక్. ఈ చాక్ స్మాల్ చిన్న వస్తువుల్ని కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఏదైనా వంట చేసుకునేటప్పుడు కూడా చిన్న వస్తువుల్ని కట్ చేసుకోవడానికి ఆనియన్స్ ఇలాంటివి ఏవైనా తీసుకొచ్చారు అంటే కూడా వాటిని కట్ చేసుకోవడానికైనా మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీలైనంత వరకు ఇలా పోర్టబుల్ నైఫ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, డక్ట్ టేప్. ఈ డక్ట్ టేప్ మీరు రెయినీ సీజన్స్లో ఎప్పుడైనా క్యాంపింగ్ చేసేటప్పుడు మీకు టెంట్స్లో నుంచి ఎక్కడైనా లీకేజ్ ఉంటే అలాంటి లీకేజెస్ని స్టాప్ చేయడానికి ఇలాంటి డక్ట్ టేప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి స్టిక్స్ ఒకటి లేదా రెండు ఇంటి నుంచి క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అడవిలో ఏదైనా కలప తెచ్చుకొని ఫైర్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనకి వీటి నుంచి కొంత చెక్కుకొని ఫైర్ ఈజీగా స్టార్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అయ్యేటట్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది ఫ్రెండ్స్, వాటర్ ప్యూరిఫైయింగ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు
వాటర్‌కి సంబంధించి వడకట్టుకోలేనప్పుడు లేదా కాగబెట్టుకోలేనప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ ప్యూరిఫయింగ్ టాబ్లెట్స్ వాడండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా యూజ్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ నైట్ టైమ్ మీరు క్యాంపింగ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ చాలా బాగా హెల్ప్ అయ్యే టూల్ ఈ బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీని ఖచ్చితంగా క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాటరీస్ క్యారీ చేయడం వల్ల మనకి నైట్ టైమ్స్‌లో రోమ్ చేయడానికైనా సరే చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ నైట్ టైమ్‌లో మనం ఫుడ్ చేసుకునేటప్పుడు మనకు లైటింగ్‌కి సంబంధించి ఇలాంటి స్మాల్ స్మాల్ లైట్స్‌ని క్యారీ చేయండి ఫ్రెండ్స్. వీటి నుంచి మనకి లైటింగ్ చాలా కన్వీనియంట్‌గా వస్తుంది. సో, ఈ లైటింగ్ ద్వారా మనం కుకింగ్‌కి సంబంధించి అన్నీ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దిక్సూచి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అడవిలో మీరు దారి తప్పినా, మీరు అడవిలోకి ఏ డైరెక్షన్ నుంచి ఎంటర్ అయినారో ఆ డైరెక్షన్‌కి దిక్సూచిని పెట్టుకొని అలా వెళ్లారు అంటే తిరిగి బయటపడొచ్చు ఫ్రెండ్స్. సో, ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్ దిక్సూచి ఉండటం వల్ల. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కాఫీ తాగే అలవాటు ఉన్నా, లేదా టీ తాగే అలవాటు ఉన్నా, మీరు కాఫీ గింజల్ని గానీ, లేదా టీ పౌడర్‌ని గానీ బ్రింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అన్ని టూల్స్ క్యాంపింగ్‌కి సంబంధించి, కుకింగ్ టూల్స్ ప్రతి ఒక్కటి మనము క్యారీ చేస్తున్నాం కాబట్టి, మనం కాఫీ అయినా చేసుకోవచ్చు, టీ అయినా చేసుకోవచ్చు. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆ డ్రింక్స్‌ని కూడా ఆస్వాదించొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ కంపల్సరీ క్యారీ చేయండి ఫ్రెండ్స్. నైట్ టైమ్స్‌లో మనము క్యాంపింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, టిష్యూ పేపర్స్ కూడా మీకు ఎన్ని అవసరం ఉంటాయి అన్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అవసరానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏదైనా నైట్ టైమ్‌లో కొంచెం రోమ్ చేసేటప్పుడు సేఫెస్ట్ ఏరియాస్‌లో ఏదైనా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నప్పుడు మనము రికార్డ్ చేసుకోవడానికి ఒక సెల్ఫీ స్టిక్ కూడా క్యారీ చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు మీకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటే మాత్రమే క్యారీ చేయండి. నెక్స్ట్ నైట్ టైమ్‌లో రోమ్ చేసేటప్పుడు చలికి మనకి జలుబు చేయకుండా ఉండటానికి ఇలాంటి హెడ్ క్యాప్ ఒకటి క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి రెయిన్ జాకెట్ క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెయిన్ జాకెట్స్ క్యారీ చేయడం వల్ల మనకి ఈవెన్ రెయినీ సీజన్స్‌లో అయినా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ రెయిన్ జాకెట్స్ క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టవల్ కంపల్సరీ క్యారీ చేయండి ఫ్రెండ్స్. ఇలా పలుచగా ఉన్న టవల్స్ క్యారీ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్లోత్స్. వీలైనంత వరకు లైట్ క్లోత్స్ క్యారీ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు అవసరం ఉన్నాయో అంతే క్యారీ చేయండి ఫ్రెండ్స్. మీరు క్యాంపింగ్ చేసేటప్పుడు ఎక్కువ లగేజ్‌ని పొర్రపాటున కూడా క్యారీ చేయకండి ఫ్రెండ్స్. ఎక్కువ లగేజ్ క్యారీ చేశారు అంటే మీరు క్యాంపింగ్‌ని పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేయలేరు. అండ్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీపింగ్ బ్యాగ్ ఫ్రెండ్స్. చలికాలాల్లో మనకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు మనము ఈ స్లీపింగ్ బ్యాగ్స్ లోపల లోపలికి దూరి రెస్ట్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు చలి లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి స్లీపింగ్ బ్యాగ్స్. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియోలో ఏదైనా తప్పులున్నా, ఏదైనా ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.